ఇంట్లోకి ఎక్కడి నుంచో చొచ్చుకొస్తున్న నీరు కళ్ళ ముందు జీవితాలను మింగేస్తోంది. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని గందరగోళం ఆవహించింది. చిన్నపిల్లల రోదనలు ఆ నీటి శబ్దాల్లో మునిగిపోతున్నాయి. కార్లు తేలుతూ దారి తెలియని దిశగా కొట్టుకుపోతున్నాయి. అసలు వెలుతురే కనపడ్డం లేదు. రాత్రి ఇంకా గడవక ముందే ఆ కలల పట్టణం మెల్లిగా మాయమవుతోంది. ఇది వర్షం కాదు, ఇది వానదేవుడి ఉగ్ర రూపం. ఇది ప్రకృతి కంట కన్నీరు కాదు, ఇది మొహమాటం లేకుండా మనుషుల తప్పులకి వరుణుడు వేసిన శిక్ష. ఇంతకీ ఇంత విలాపాన్ని అనుభవిస్తున్న దేశమేంటో తెలుసా? ఇంకేదో కాదు, చైనా. అవును, చైనా వరదలతో తడుస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? చైనా ప్రమాదంలో ఉందా? చైనాలోని తీర ప్రాంత నగరాలు మునిగిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గత 4000 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. గత 6 నెలల్లో 5 భయంకరమైన తుపానులు దక్షిణ చైనా తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. మౌలిక సదుపాయాలను నాశనం చేశాయి. గత జూన్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చైనా మొత్తం తడిసి ముద్దవుతోంది. జూన్ 13 నుంచి 15 వరకు టైఫూన్ బుటిప్ చైనాను తాకింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. 5గురు మరణించారు. లక్షలాది మందిని అధికారులు తరలించాల్సి వచ్చింది. అయితే ఈ వరదలు ఒక్కసారిగా వచ్చినవేం కాదు. ఇది ఒకటి దాని తర్వాత ఇంకొకటి దూసుకొస్తున్న ప్రమాదాల పరంపర. ఇది చైనాను వెంటాడుతున్న తాజా భయంకరమైన నిజం.